నమస్తే. దేశంలో జరిగిన ఎన్నికల రిజల్ట్ కూడా నిన్న రావడం జరిగింది. అయితే వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల రిజల్ట్ కూడా రావడం జరిగింది. బీజేపీ అత్యధిక స్థానాల్లో కూడా గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత ఇవన్నీ కూడా ఓట్ చోరీ చేశారని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. దీనిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు డాక్టర్ రాజు ముదిరాజు ఉన్నారు, మీడియా బ్యాలెన్స్డ్. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న, ఎట్లా చూసుకోవచ్చు ఇప్పుడు బీజేపీ ఎక్కడ గెలిచినా కానీ ఖచ్చితంగా అక్కడ ఓట్ చోరీ జరిగిందని చెప్పి కూడా రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై మీ స్పందన ఏంటన్న? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రజల యొక్క అభిమానాన్ని పొందలేక వారు చేసే మన అభియోగం ఏంటంటే ఓటు చోరీ. మరి వాళ్ళు తెలంగాణ కూడా గెలిచిరు కదా, మరి వాళ్ళు తెలంగాణ గెలిచినప్పుడు ఓటు చోరీ చేసే గెలిచిరా? మన తెలంగాణలో కాకుండా మన కర్ణాటకలో గెలిచిరు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఈవీఎంలు మంచిగా పనిచేస్తాయి, వాళ్ళు గెలిచినప్పుడేమో అన్నీ బాగానే ఉంటాయి. కానీ బీజేపీ గెలిచినప్పుడు మాత్రం ఓటు చోరీ అంటారు. అంటే వాళ్ళు ప్రజల నుంచి మన్నన పొందలేక ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేయడం వల్ల ప్రజలు వాళ్ళు తిరస్కరిస్తారు. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక బీజేపీ మీద లేనిపోయిన ఒకటి అబండం వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఓటు చోరీ అనేది ఎక్కడ జరుగుతుందో చెప్పండి? మేము ప్రజల మనసులను చోరీ చేసినాం. మా మంచి పాలన ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఇచ్చేటువంటి మంచి పాలన ద్వారా వాళ్ళ ప్రజల మనసును చోరీ చేసి మేము గెలుస్తున్నాం తప్ప ఓటు చోరీ కాదు. అంటే ఇప్పుడు కేరళలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కేరళలో అయితేనేమో ఓటు చోరీ జరగలేదని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్లయితే 90 లక్షల ఓట్ల దాకా కూడా తీపేయడం వల్లనే బీజేపీ ప్రభుత్వం గెలిచింది. అటు అస్సాంలో కావచ్చు, అస్సాంలో 40 లక్షల ఓట్లన్నీ కూడా తీసేయడం వల్లనే అస్సాంలో కూడా గెలవడం జరిగింది. అంటే ఈ విధంగా వీళ్ళందరూ కూడా వాళ్ళకి అనుకూలంగా లేని ఓట్లు అన్నింటినీ కూడా తీసేయడం జరిగింది, అందుకే గెలిచారని చెప్పి కూడా అంటున్నారు. ఏం చెప్తారన్న దీనిపై? గత 15 సంవత్సరాలుగా బెంగాల్ ఏం జరుగుతుందో దేశ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఆ ఎస్ఐఆర్ ద్వారా ఏంటంటే బెంగాలీలు అంటే మన దేశానికి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ ఓటర్గా నమోదయ్యి మన భారతదేశ అస్తిత్వాన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇండియన్ సిటిజన్ ఉన్నారో వారికి ఓటు ఉంది, వారు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3 సార్లు గెలిచినప్పుడు ఓటు చోరీ జరగదు. వాళ్ళు గెలిచినటువంటి కేరళ రాష్ట్రంలో ఓటు చోరీ జరగదు. అంటే వాళ్ళు కూడా ఓటు చోరీ చేసి గెలిచిన కేరళలో ఓట్లు తీయలేదని చెప్తున్నారు కదా. ఎక్కడ ఓటు తీస్తారండి? ఇప్పుడు దొంగతనంగా వచ్చి చొరబాటుదారులకు ఓటు హక్కు ఇస్తామా చెప్పండి? ఎవరైనా ఓట్లు తొలగించారని చెప్పి మీకు ధర్నాలు ఏమైనా చేసిరా? ఎక్కడైనా కంప్లైంట్ చేసిరా? ఎవరికైతే న్యాయంగా ఓటు రావాలో వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోరు, వాళ్ళే వచ్చి ఓట్లు వేసిరు. ఇంతకుముందుకు ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను తీసుకొచ్చి మమతా బెనర్జీ ఏ విధంగా పెంచి పోషించి 3 సార్లు అధికారంలోకి వచ్చిందో అందరికి దేశ ప్రజలందరికీ తెలుసు. ఈసారి ఆ పప్పులు ఉడకలేదు కాబట్టి ఈ అబండాలు వేస్తున్నారు. అంటే ఓటు చోరీ ఖచ్చితంగా జరగలేదని ఎట్లా చెప్తారన్న? ఓటు చోరీ ఎలా జరుగుతుందో చెప్పండి? ఒక వ్యక్తి ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఓటే వేస్తాడు, అంతే తప్ప ఓటు చోరీ ఎలా జరుగుతుంది? ఓటు చోరీ జరగడానికి అవకాశం లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధమైన పాలన చేస్తాం, మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏ విధమైన పాలన అందిస్తున్నామని చెప్పి ప్రజల మనసు చూరగొని మేము గెలుస్తున్నాం తప్ప వాళ్ళు అభియోగం మోపినట్టుగా అలాంటిది ఏమి ఉండదు. ఎక్కడ కూడా ఓటు చోరీ జరగదు. వాళ్ళు గెలిస్తే మరి అదే అనుకుంటాం మనం. వాళ్ళు గెలిచిన రాష్ట్రాల్లో కూడా కేరళ కానీ, ఇప్పుడు తెలంగాణలో కానీ, మన కర్ణాటకలో కానీ ఎక్కడైనా మరి వాళ్ళు అదే విధంగా ఓటు చోరీ చేసి గెలిచినట్టు అదే విధంగా అనుకుంటాం. ఓకే. అలాగే నిన్న బండి సంజయ్ కూడా చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐరన్ లెగ్ కాదు మాది, గోల్డెన్ లెగ్ కూడా కాదు, అంతకు మించి తర్వాత డైమండ్ లెగ్ అవుతుంది తప్ప ఐరన్ లెగ్ ఎట్లయితుంది, మేమందరం కూడా మంచిగా చూసుకో మా ఫైటరు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కూడా. ఏం చెప్తారన్న? ఇప్పుడు ఆయనది ఏ లెగ్గు అనేది వాళ్ళ పార్టీ వాళ్ళకి అందరికి తెలుసు. ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిన నాయన అని చెప్పి నీకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యంతా తీసుకుపోయి అక్కడ కేరళలో ఓట్లు కొనడానికి ఉపయోగించి ఏ విధంగా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచిన వాళ్ళందరికీ తెలుసు. ఆయన ప్రజాస్వామ్యం, ఆయన ఐరన్ లెగ్గా మంచి లెగ్ అనేది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఎక్కడ పోయి అడుగు పెడితే అక్కడ ఓడిపోతుంది. మరి ఈయన ఇంతకు ముందుకు మహారాష్ట్ర కూడా వెళ్ళి ప్రచారం చేసిండు, మరి అక్కడ గెలిచిందా? కేరళలో కూడా ప్రచారం చేసి కేరళలో గెలిచింది కదా. అవునండి, కేరళలో మీకు తెలిసిందే సంప్రదాయంగా ఒకసారి ఎల్డీఎఫ్ ఒకసారి యూడీఎఫ్ అది ఆల్టర్నేటివ్ చేంజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ మీద వ్యతిరేకతతోటి వాళ్ళు చేసిన అప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతుల ద్వారా వాళ్ళు పాలన నచ్చక ఈసారి వీళ్ళకి అధికారం ఇచ్చే తప్ప వీళ్ళు ఏదో గొప్పగా పొడుస్తారు. వినండి, బీజేపీ కూడా అవకాశం వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంత సమయం పడుతుండొచ్చు. మాకు బెంగాల్లో అధికారం రానివ్వడానికి ఒక 15-20 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా లాస్ట్ టైం కూడా మేము కేరళలో పుడుచ్చేరి మున్సిపాలిటీ గెలుచుకున్నాం. మేము కూడా గెలుస్తాం. మేము మెల్లమెల్లగా
ఓట్లు పెంచుకుంటున్నాము, సీట్లు పెంచుకుంటున్నాము. వచ్చేసారి పక్కా మేము మన కేరళలో కూడా అధికారం రావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఫైనల్ అడుగుతున్నా, వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు ఇంతవరకు బీజేపీ జెండా కాషాయ జెండా అక్కడ ఎగరలేదు. ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో కూడా కాషాయ జెండా ఎగిరింది. ఎట్లుండబోతుంది పరిపాలన, ఎలా చేయబోతున్నారు? 100% ప్రజా అభిమానంతో ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు హర్షించే విధంగా పాలన ఉండబోతుంది. దానికి నిదర్శనం మేము అనేక రాష్ట్రాలలో ఈరోజు అధికారంలో ఉన్నాం. ఒక్కసారి మాకు అధికారం ఇస్తే అక్కడ 3 సార్లు 4 సార్లు, గుజరాత్ లాంటి ప్రాంతాలు 7 సార్లు మేము గెలవడం జరిగింది. అంటే మా పాలన తీరును బట్టి ప్రజలు మాకు అధికారం ఇస్తారు. మాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. ఈ బెంగాల్లో ప్రజల యొక్క అభిష్టం మేరకు మా పాలన ఉంటుందని తెలియజేస్తాం. అన్న 10th రోజు కూడా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాబోతున్నారు. అసలు ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఈ మీటింగ్, అంత భారీ బహిరంగ సభ ఎందుకు పెట్టాల్సి వస్తుంది? మీకు తెలిసిందే, మననే 5 రాష్ట్రాల రిజల్ట్ వచ్చింది. దాంట్లో పెద్ద రాష్ట్రాలు అనేటువంటి 3 రాష్ట్రాలు మా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు పెడ్ గ్రౌండ్కి భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఆ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని మీ యొక్క కాలేజీ టీవీ సాక్షిగా నేను కోరుతున్నాను. ఎందుకు మనం ఇంత గొప్పగా వర్ణించాలంటే, నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయినాక మూడోసారి ప్రధానమంత్రి అయినాక మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. కాబట్టి వారికి ఘన స్వాగతం పలికి ప్రజలు వారి నరేంద్ర మోడీ గారి ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి అభిమానాన్ని చూపించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.